విద్యార్థులకు శుభోదయం. మనం ముందు వీడియోలో వెన్నెల 5వ పాఠంలోని 5 పద్యాలను నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో 6, 7, 8 పద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 6వ పద్యం సర్వేశ్వర శతకకర్త రాసినటువంటి యథావాకుల అన్నమయ్య రాసినటువంటి సర్వేశ్వర శతకానికి చెందిన పద్యాన్ని మనం 6వ పద్యంగా నేర్చుకుంటున్నాం. ఈ యొక్క యథావాకుల అన్నమయ్య గారు శివ కవులలో ఒకడిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఈయన 142 పద్యాలు ఈ సర్వేశ్వర శతకంలో రాయడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. సత్యం బెప్పుడు తప్పడేనియు దురాచారుండు గాడేని యౌచిత్యం చేమరడేని దుర్జనుల గోష్ఠిం బొందడే భక్త సాంగత్యం బాదట బాయడేని మదనగ్రస్తుండుగాడేని నీ భృత్యుండాతడు 3 లోకములలో పూజ్యుండు సర్వేశ్వరా. ఇక్కడ కొన్ని లక్షణాలను చెప్పడం జరిగింది. ఓకే, ఎవరైనా ఒకరు నీ భక్తుడు అని కనుక అనుకుంటే, అతనికి ఈ పై లక్షణాలన్నీ కనుక ఉంటే అతడు 3 లోకములలో కూడా పూజింపదగిన వాడు ఓ సర్వేశ్వరా అని ఈ యొక్క అన్నమయ్య గారు వివరించే ప్రయత్నం చేశారు. సర్వ ప్లస్ ఈశ్వర, సర్వేశ్వర, గుణసంధి. ఓకే, సత్యం అంటే నిజము, సత్యం ఎప్పుడు, సత్యము సత్యంబు ఎప్పుడు 2 పదాలు. తప్పడేనియు, తప్పడు ఏనియు, నిజం చెప్పడం ఎప్పుడు తప్పకుండా ఉండేవాడు. దురాచారుండు గాడేని, దురాచారములు అంటే చెడ్డ ఆచారములను పాటించకుండా ఉండేవాడు. గాడేని ప్లేస్లో మనం కాడేని, కాడు ప్లస్ ఏని కాడేని. యౌచిత్యం చేమరడేని, యాలో ఏముంది ఔచిత్యం అంటే సత్యం. ఔచిత్యం చేమరడేని మరచిపోలేనివాడు అంటే సత్యాన్ని ఎన్నడూ మరచిపోకుండా పాటించేవాడు. దుర్జనుల గోష్ఠిం బొందడే, దుర్జనుల గోష్ఠిం బొందడే, ఇక్కడ మనం ఆపుకోవాలి. అంటే దుర్జనులు అంటే చెడ్డవారు, గోష్ఠిం బొందరే, గోష్ఠి అంటే ఏం లేదు, ఒక గుంపు లేదంటే ఒక సహవాసం. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో వాడు కూర్చోకుండా, వాళ్ళతో సహవాసం చేయకుండా ఉండేవాడు. భక్త సాంగత్యం బాదట బాయడేని, భక్తుల యొక్క సాంగత్యం అంటే సహవాసం, సాంగత్యం అంటే సహవాసం, భక్తుల యొక్క సాంగత్యం బాదట బాయడేని. బాదట అంటే ఆదట అంటే ఎల్లప్పుడూ, బాదట ఆదట, ఆదట అంటే ఎల్లప్పుడు, ఎల్లప్పుడూ భక్తుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టని వాడు. మదనగ్రస్తుండు గాడేని అంటే కోరికలకు లోను కాకుండా ఉండేవాడు. కోరికలను మన అధీనంలో పెట్టుకోకుండా ఉంటే కోరికలు మనిషికి పుడుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా కోరికలను, పంచేంద్రియాలను మన అధీనంలో పెట్టుకోవాలని చెప్పి ఎప్పటికీ మనం వింటూ ఉంటాం, అది మంచిది కూడా. మదనగ్రస్తుండు గాడేని అంటే కాడు ప్లస్ ఏని, కోరికలను అధీనంలో ఉంచుకునేవాడు, కోరికలకు లోని కాకుండా ఉండేవాడుగా ఉండాలి. ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నీ భృత్యుండాతడు, భృత్యుండు ప్లస్ ఆతడు అంటే నీ భక్తుడు, భృత్యుండు అంటే భక్తుడు. అటువంటి నీ భక్తుడు ఎవరైనా ఉన్నారు అంటే 3 లోకములలో పూజ్యుండు సర్వేశ్వరా. 3 లోకములు, త్రిలోకములు అని అంటూ ఉంటారు కదా, అంటే 3 సంఖ్య గల లోకములు. ద్విగు సమాసం విద్యార్థులు ఇది గుర్తుపెట్టుకోవాలి. 3 సంఖ్య గల లోకములు ద్విగు సమాసం. దేవ, మత్య, పాతాళం ఇలా 3 లోకాలుగా చెప్తూ ఉంటారు. ఓకే, పురాణాలలో, కథల్లో. అలా ఈ 3 లోకాలలో కూడా పూజింపదగినవాడు, ఈ లక్షణాలు కలిగినవాడు అని చెప్పి ఈ సర్వేశ్వర శతకంలో యథావాకుల అన్నమయ్య వివరించే ప్రయత్నం చేశాడు. అంటే 3 లోకాలు అంటే 3 లోకాలు అనే కాదు, మనం జీవించే జీవితం, లేదంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గర మనం కూర్చున్నా, ఎవరితో మనం పని చేసినా, ఎలా ఉన్నా సరే ఈ లక్షణాలు కనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా మనల్ని గౌరవిస్తారన్న ఉద్దేశంతో ఆ విధంగా దేవుడిమే పెట్టి ఈ యొక్క శతకాన్ని రాయడం జరిగింది. సజ్జనుడు అంటే ఎవరు? సజ్జనుడు, సుజనుడు అంటే మంచివారు. దుర్జనుల గోష్ఠికి దూరంగా ఉండడం వల్ల ప్రయోజనాలేంటి?
దుర్జనుల గోష్ఠికి దూరంగా ఉండడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, దుర్జనులు అంటే చెడ్డవారు, వాళ్ళ సహవాసానికి మనం దగ్గరగా ఉంటే మనల్ని కూడా చెడ్డవాళ్ళగా మార్చేస్తారు. కాబట్టి దుర్జనుల సహవాసానికి, వాళ్ళ మాటలకు మనం ఎప్పుడూ కూడా దూరంగానే ఉండాలి. అలా ఉండడం వల్ల మనం మంచి నడవడిక కలిగి మంచి దారిలో మనం నడిచి ప్రయోజకులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా మంచి వారితోనే సహవాసం చెయ్యాలి తప్ప దుర్జనులతో సహవాసం చెయ్యకూడదు అని శతక కవులు పదే పదే పద్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్న విషయం మనందరికీ తెలిసినది. ఇప్పుడు నాలుగవ సెక్షన్లో ఉన్నటువంటి పద్యాన్ని మనం చెప్పుకుంటాం. సెక్షన్ 4 ఇది శేష పద్యం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కౌను. తేనె జుంటీగలియ్యవా తెరువరులకు, తేనె జుంటీగలియ్యవా తెరువరులకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది మకుటం. ఓకేనా. ఈ యొక్క శతకం రాసినటువంటి కవి కాకుత్సం శేషాచల దాసు, 19వ శతాబ్దానికి చెందిన కవి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ పద్యం చాలా సులభంగా అర్థమయ్యే పద్యం. ఒక పాదాన్నే 2 అర్ధపాదాలుగా ఇవ్వడం వల్ల మనకి చాలా పెద్ద పద్యంలాగా కనిపిస్తూ ఉంటుంది. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు. మనం పుట్టడానికి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ ఒక్కరం కూడా డబ్బును తీసుకొని రాము. మనం వెళ్ళిపోయేటప్పుడు మన వెనకాల డబ్బు రాదు. దీనికి ఉదాహరణగా అలెగ్జాండర్ కథను కూడా మీరు వినే ఉంటారు కదా. ఆయన ఎంతో విర్రవీగాడు, సామ్రాజ్య స్థాపనను చెయ్యాలి అనుకున్నాడు. కానీ చివరికి నేనేమి ఎంత సాధించినా ఇదంతా వ్యర్థమని తెలుసుకొని అతను చనిపోయేటప్పుడు శవపేటిక బయట నా చేతులు పెట్టి, ఖాళీ చేతులు ప్రతి ఒక్కరూ కూడా చూడాలి. ఎందుకు అంటే ఎంత సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేం అని ప్రజలందరికీ తెలియాలి అని ఆయన కథను మీరు చదువుకునే ఉంటారు సోషల్లో కదా. వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకొని వెళ్ళం. కాబట్టి డబ్బునే ప్రధానంగా మనం ప్రేమించి బంధాలను బంధుత్వాలను మనం దూరం చేసుకోకూడదు. మనకు కావలసినంత డబ్బు దేవుడు ఇచ్చినప్పుడు మన అవసరాలు తీరగా ఉన్న దాంట్లో కొంచెమైనా దేవుడి పని మీద కానీ పేదల పని మీద కానీ మనం ఖర్చు చెయ్యాలి అన్నది ప్రతి మతాల్లో కూడా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇతరులకు సహాయపడాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం చేయూతనివ్వాలి అన్న విషయంతో కవి ఈ విధంగా రాశాడు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. లవణము అంటే ఉప్పు, లవణము అంటే ఉప్పు. లక్ష ప్లస్ అధికారి అయినా, లక్ష ప్లస్ అధికారి, లక్షాధికారి సవర్ణ దీర్ఘ సంధి. లక్ష ప్లస్ అధికారి, లక్షాధికారి సవర్ణ దీర్ఘ సంధి. లక్షాధికారి అయినా లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మృంగబోడు. ఎంత డబ్బున్నవాడైనా సరే ఉప్పుతో కూడినటువంటి ఆహార పదార్థాలు అన్నమే తింటాడు తప్ప బంగారం ఇంట్లో చాలా ఉంది కదా అని బంగారాన్ని కొరుక్కొని ఎవరు తినరు మనుషులమైన తర్వాత. విత్తమార్జన చేసి విర్రవీగుట కానీ కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. విత్తము ప్లస్ ఆర్జన, విత్తమార్జన. విత్తము అంటే డబ్బు, విత్తము అంటే డబ్బు. విత్తము బాగా సంపాదించాను అని విర్రవీగి గర్వంతో ఉండడమే కానీ కూడబెట్టిన సొమ్మేమన్నా కుడువబోడు అంటే, కుడువడు అంటే భుజించడు, తినడు. కూడబెట్టిన సొమ్ము అలా ఉంచుతాడు తప్ప ఆ యొక్క
నాకు డబ్బు ఉంది, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఫారిన్ బ్యాంక్స్లో ఉంది, ఇలా చెప్పుకోవడానికే తప్ప ఆ బంగారం ఆ డబ్బుని ఏమన్నా తింటారా వాళ్ళు? తినరు. నెక్స్ట్, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, భూమి లోపల ఎక్కడో గోతి తీసో లేదంటే ఆ బిందెల్లోనో లేదంటే కుండల్లోనో పెట్టి ఎక్కడో దాస్తాడు. దాచి 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 ఒక దానము చేయడు, ధర్మము చేయడు. తుదకు ఏమవుతుందంట? తుదకు అంటే చివరికి, చివర, తుద అంటే దానమును ధర్మమును ద్విగు సమాసం. ఒక దానం చేయడు, ఒక ధర్మం చేయడు, చివరికి దొంగలకు ఇత్తురో దొరలకు అవునో, దొరలకు అవునో తెలియదు. దొరలు అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎవరైనా బాగా సంపాదించి వెనక ముందు లేక ఎవరైనా ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. లేదు అంటే ఎక్కువ డబ్బులుండి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు కరెక్ట్గా లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది కదా. ఇక్కడ దాచి 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 నీ దగ్గర డబ్బు ఉందని వాళ్ళందరికీ చాలా మందికి తెలిసినప్పుడు ఎవరో ఒకరు ఆ డబ్బుని దొంగిలించవచ్చు, లేదంటే ప్రభుత్వమైనా స్వాధీనం చేసుకోవచ్చు. ఎలా అంటే తేనె జుంటీగలియ్యవా తెరువరులకు, తెరువరి అంటే బాటసారి. తేనె జుంటీగలు ఇయ్యవా, తేనె తుట్టను కష్టపడి 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 తేనెటీగలు తుట్టను పెట్టి పెద్ద తుట్టగా తయారు చేస్తారు. కానీ ఆ కష్టపడి కూర్చున్న యొక్క తేనెను తేనెటీగలు తింటాయా? తినవు. చివరికి ఎవరు పాలవుతున్నది? బాటసారులు, దారంట పోయే నువ్వో నేనో ఎవరో ఆ చెట్టు మీద పెద్ద తేనె తొట్టు ఉంటే అది చూసి మనం అనుభవిస్తాం. కష్టపడి కూర్చి 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 తీగలు తేనెను ఏ విధంగా అయితే అనుభవించవో, పిసినారి లోభి, పద్యంలో మొత్తం లోభి అంటే పిసినారి కూడబెట్టి తర్వాత దొంగలకో దొరలకో ఆ సొమ్ము చేరవేస్తాడే తప్ప వాడు తినడు, వాడు అనుభవించడు, వాడు సంతోషించడు, దాన ధర్మాలు కూడా చేసి ప్రజలకు సమాజానికి మేలు చెయ్యడు అన్న ఉద్దేశంతో ఈ పద్యాన్ని ఎంతో చక్కగా ఈ యొక్క కవి రాయడం జరిగింది. భూషణ వికాస, ఆభరణముల చేతే అలంకరింపబడిన వాడా, శ్రీ ధర్మపుర నివాస, ధర్మపురిలో నివాసం ఉన్నవాడా, దుష్టులను సంహరించేవాడా, నరసింహ దురిత దూర, పాపాలను దూరం చేసేవాడా. చూడండి పిసినారి ఏ విధంగా ఉన్నాడో, ప్రజలు ఇలా ఉంటున్నారని చెప్పి ఎంతో చక్కగా ఈ పద్యాన్ని రాసి విద్యార్థి దశ నుంచే మనం అలా ఉండకుండా డబ్బునే ప్రేమించుకుంటా మనకున్న దాంట్లో మనం అనుభవించి ఎదుటి వాళ్ళకి దాన ధర్మాలు కానీ ధర్మకార్యాలు కానీ దేవుడి పని మీదైనా ఖర్చు పెట్టాలి, ఇతరులకు లేని వాళ్ళకి సహాయమైనా చెయ్యాలి. కొంచెమైనా మనం సంపాదించిన దానిలో కొంచెమైనా సరే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగానో దైవ కార్యాలకు ఉపయోగపడే విధంగానో ప్రతి ఒక్కరూ చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ కవి ఈ పద్యాన్ని రాయడం జరిగింది. చివరిగా 8వ పద్యం. విద్యచే భూషితుండై వెలయుచున్న దొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు, చారు మాణిక్య భూషిత షష్టమస్తకంబుగల పన్నగము భయంకరముగాదే. చూడండి, విద్యచే భూషితుండయి అంటే అలంకరింపబడిన, వెలయుచున్న ప్రకాశించేటటువంటి, విద్యచే బాగా చదువుకొని అలంకరింపబడి వెలయుచున్న ప్రకాశిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా బాగా మహాజ్ఞాని ఉన్నాడు అంటే దొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు. దొడరి దో ప్లేస్లో తో, తొడరి వర్జింపనగుజుమి ఈ దుర్జనుణ్ణి. తొడరి అంటే ప్రయత్నించి, వర్జింపనగుజుమి విడిచివేయవలెను. వాడి తొడరి అంటే మనం బాగా ప్రయత్నించాలి. ప్రయత్నించడం అంటే ఏదో చెప్పి వాడి స్నేహం నుంచి మనం తొలగాలి. తొడరి ప్రయత్నించి, వర్జింపనగుజుమి వాడికి చాలా మనం దూరంగా ఉండాలి ఆ దుర్జనుడికి. విద్యచే బాగా అలంకరింపబడి ప్రకాశిస్తూ ఉన్న వాడు ఎవడైనా దుర్జనుడైతే కనుక వాడికి మనం ప్రయత్నించైనా సరే ఏదో చెప్పైనా సరే మనం వాడి నుంచి అర్జెంటుగా దూరంగా ఉండాలి. ఓకే, మహాజ్ఞానే, చాలా బాగా చదువుకున్నాడు, మంచి ఉన్నతమైన స్థితిలో స్థిరపడ్డాడు, కానీ వాడు దుర్జనుడు, చెడ్డ లక్షణాలు కలిగిన వాడు అయితే కనుక వాడితో మనం
ఎలాంటి పరిస్థితుల్లోనూ స్నేహం మాత్రం చెయ్యొద్దు. అర్జెంటుగా ఏదో ఒక ప్రయత్నం చేసి వాడి స్నేహం నుంచి మనం తొలగాలి, విడిచివేయాలి. ఏ విధంగా అంటే చారు మాణిక్య భూషిత షష్ట మస్తకంబు గల పన్నగము. చారు అంటే అందమైన, అందమైన మాణిక్య భూషిత, మాణిక్యముల చేత పొదగబడిన షష్ట మస్తకంబుల పన్నగము. పన్నగము అంటే పాము, పన్నగము అంటే పాము. మస్తకము అంటే తల. భయంకరము గాదే షష్ట మస్తకంబు గల పన్నగము. మాణిక్యాలతో, మాణిక్య మణులు, నాగుపాములకి, కొన్ని రకాలైన నాగులకి నాగమణి పడగలో ఉంటుంది అని చెప్తూ ఉంటారు, తల మీద ఉంటుందని చెప్తూ ఉంటారు. సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు, కానీ ఈ వేదాలు కానీ హిందూ పురాణాల్లో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, ఆ నాగుల యొక్క మణులు చాలా అందంగా పొదిగింపబడి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి అని చెప్పి ఆ మణి తీసుకోవడానికి మనం వెళితే అది భయంకరము కాదా? అది చాలా ప్రమాదం కదా? అలా పోల్చాడు అనమాట. ఏమని? ప్రకాశంగా ఉన్నటువంటి, బాగా చదువుకొని స్థిరపడి ప్రయోజకుడిగా మారిన పెద్ద జ్ఞాని ఉన్నా వాడు మూర్ఖుడైతే వాడి స్నేహం నుంచి మీరు ఏదో ఒక కారణం చెప్పి అర్జెంటుగా వాడి స్నేహం నుంచి మీరు తొలగిపోవాలి, దూరంగా ఉండాలి. ఏ విధంగా అంటే మణి ప్రకాశిస్తూ మనకి దగదగా పొదిగించబడి కనబడుతుంది కదా అని పాము పడగ దగ్గరికి మనం వెళ్ళి మరణించలేం కదా, అది చాలా ప్రమాదం కదా అని ఎంత చక్కగా కవి ఇక్కడ పోల్చాడో చూడండి. అంటే విద్యావంతుడైన దుర్జనుడికి మనం దూరంగా ఉండాలి. ఓకే, అందంగా కనిపిస్తుంది కదా పాము తల మీద అని చెప్పి ఆ మణిని తీసుకోవడానికి మనం వెళ్ళం కదా, అది ఎంత ప్రమాదమో విద్యావంతుడైన దుర్జనుడికి కూడా మనం దూరంగా ఉండకపోతే అంతే ప్రమాదం అని ఎంతో చక్కగా ఈ పద్యాలను వివరించడం జరిగింది. మరి టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ ఇంకొక వీడియోలో, క్లాస్ వర్క్ మరొక వీడియోలో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.